హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న అవుట్ఫిట్ వీడియో అయితే వచ్చేసింది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పిక్ లో ఉన్న సారీ అయితే మీషో నుంచి అయితే ఆర్డర్ అయితే చేశాను. ఈ సారీ నేను జస్ట్ 370 రూపీస్ కి అయితే నేనైతే మీషోలో అయితే తీసుకున్నా. ఈ సారీలో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో నేనైతే ఎల్లో అండ్ పర్పుల్ కలర్ లో అయితే సారీ అయితే తీసుకున్నా. నేను ఆల్రెడీ ఇదే సారీతో నా ఫ్రెండ్ కోసం లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను అని చెప్పాను కదా. నేను ఆల్రెడీ ఆ వీడియోని అయితే పోస్ట్ చేశాను. తను ఈ అవుట్ఫిట్ చూసి తన లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయమని అయితే చెప్పింది. సో మనం ఆ అవుట్ఫిట్ విషయానికి వస్తే, సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ తో అయితే టాప్ అయితే ఇలా అయితే స్టిచ్చింగ్ చేశాను. సో ఈ టాప్ ని ఏమంటారంటే పెప్లం టాప్ గానీ టునిక్ టాప్ గానీ అంటారనమాట. సో వీడియోలో అయితే నేను ఒక పిక్ అయితే యాడ్ చేశాను కదా. సో ఇలా ఉంటది అనమాట టాప్ వేసుకున్నాక. సో టాప్ నైతే బ్లౌజ్ లో వచ్చిన పీస్ తోనైతే నేను టాప్ అండ్ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నా. సో కింద ఏ కుచ్చులు అయితే ఉన్నాయో అదైతే పళ్ళు పాటు ఉంటుంది కదా సారీలో, పళ్ళు పాటుతోనైతే కింద అయితే టాప్ కి అయితే కుచ్చులు అయితే పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నా. ఇలాంటి టాప్స్ కి ఫుల్ హ్యాండ్స్ గానీ లేదా 3-4 హ్యాండ్స్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే 3-4 హ్యాండ్స్ అయితే నేను పెట్టి స్టిచ్ చేసుకున్నా. ఈ టాప్ పైన ఏదైతే ఎంబ్రాయిడరింగ్ డిజైన్ ఉందో ఇది మొత్తం నా దగ్గర ఉన్న కుందన్స్ అయితే నేను ఫ్యాబ్రిక్ గ్లూ తో అంటించాను అనమాట టాప్ మొత్తానికి. సో టాప్ నెక్ దగ్గర అయితే ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే సేమ్ కలర్ లేస్ అయితే అటాచ్ చేసి స్టిచ్ చేసుకున్నా. లేస్ ని స్టిచ్ చేసినాక నా దగ్గర ఉన్న కుందన్స్ అయితే ఆ లేస్ చుట్టూ అయితే నెక్ చుట్టూ అయితే నేను ఫ్యాబ్రిక్ గ్లూతో అయితే అంటించాను. మిగతా కుందన్స్ అయితే నేను టాప్ దగ్గర అయితే ఫ్లవర్స్ లా వచ్చింది అనమాట. సో బ్లౌజ్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి వచ్చాయి. ఆ ఫ్లవర్స్ ఉన్న చోట అయితే నేను కుందన్స్ అయితే అంటించాను అనమాట. ఫ్రంట్ అయితే నేను రౌండ్ నెక్ అయితే స్టిచ్ చేసుకున్నాను కదా. సో బ్యాక్ సైడ్ అయితే నెక్ డిజైన్ అయితే ఇలా అయితే నేను బ్యాక్ సైడ్ అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకున్నా. సో ఈ బ్యాక్ సైడ్ నెక్ అయితే చాలా డీప్ గానే నేను పెట్టాను. ఎందుకంటే ఇలాంటి టాప్స్ కి డీప్ నెక్ ఉంటే చాలా బాగుంటుంది ఇలాంటి అవుట్ఫిట్స్ కి. సో నేను ఇంకా బ్యాక్ సైడ్ కూడా లేస్ అంటించి కుందన్స్ అయితే అంటించుకున్నాను అనమాట. ఇంకా మనం మిగతా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో సారీలోనా, సో సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ తోనైతే పై టాప్ అండ్ ఆ కుచ్చుల దగ్గర అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాం. సో మిగతా సారీ మొత్తాన్ని అయితే నేను ఇలా లెంగా లాగా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట. టోటల్ గా 5 మీటర్ సారీతో మనం మంచిగా లెంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాం కదా. సో లెంగా దగ్గర అయితే నేను ఫ్రంట్ సైడ్ అయితే ఇలా లట్కన్స్ అయితే డిజైన్ చేశాను. ఒక రౌండ్ అయితే ఒక డిజైన్ అయితే ఉండేది అనమాట ఫ్యాబ్రిక్ లో ఉంది. సో పళ్ళు పాటలో ఒక రౌండ్ షేప్ అనేది ఒక డిజైన్ ఉండేది. ఆ డిజైన్ మీద నేను లేస్ ని అంటించి నేను లట్కన్స్ లాగా అయితే నేను స్టిచ్చింగ్ చేసుకున్న ఫ్రంట్ సైడ్. ఇంకా సారీకి అయితే పైన పెద్ద బార్డర్ కింద పెద్ద బార్డర్ అయితే వచ్చింది. సో పైన బార్డర్ ని కట్ చేసి కింద బార్డర్ కి అయితే జాయిన్ చేసి అయితే నేను స్టిచ్చింగ్ అనేది చేసుకున్నా. ఎల్లో అండ్ పర్పుల్ కలర్ లోనైతే ఈ అవుట్ఫిట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకే కాదు, ఈ అవుట్ఫిట్ వేసుకున్నాక నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. లెంగా లోపల అయితే నేను 3 మీటర్స్ కాటన్ లైనింగ్ అయితే యూజ్ చేశాను ఎల్లో కలర్ ది. టాప్ కి 1 మీటర్ లైనింగ్ యూజ్ చేశాను. లెంగాకి 3 మీటర్స్ లైనింగ్ అనేది యూజ్ చేశాను. ఈ అవుట్ఫిట్ వేసుకున్నాక ఎలా ఉంటుంది అనేది నేను పక్కన అయితే వీడియోస్ అయితే పెట్టాను చూడండి. అవుట్ఫిట్ వేసుకున్నాకైతే ఖతర్నాక్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అవుట్ఫిట్. మీరు కూడా తప్పకుండా ఇలాంటి అవుట్ఫిట్ అనేది ఒకటి ట్రై చేయండి. ఈ అవుట్ఫిట్ అనేది కెమెరాలో మీకు లైట్ కలర్ లో కనిపిస్తుంది, కానీ బయట మాత్రం డార్క్ కలర్ లో ఉంటుంది. పర్పుల్ అనేది డార్క్ పర్పుల్ కలర్ అనమాట. సో మీరు లెంగా అయితే చూడొచ్చు, చాలా మంచి గేర్ అయితే ఇచ్చింది అనమాట. టోటల్ గా 5 మీటర్ యూజ్ చేసాం కాబట్టి చాలా బుట్టలాగా అనేది వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ అవుట్ఫిట్స్ ట్రెండింగ్ లో అయితే ఉన్నాయి. సో అందుకే నేనైతే ఈ అవుట్ఫిట్ అనేది మీకు అయితే ఇప్పుడు అనేది చూపిస్తున్నా. సో ఇవాళకి ఇంతే వీడియో. సో చూసారు కదా, నా ఈ అవుట్ఫిట్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. అలానే నా ఈ అవుట్ఫిట్ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.